హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజన కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి షాకర్ కండికి కీర్. ఆగండి అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారు కదా. ఏం లేదండి, స్వీట్ పొటాటోతో అందరూ అనేక రకాలుగా చేస్తారు, కానీ నేను ఈరోజు పాయసం చేసి చూపించాలనుకుంటున్నాను. ఇదైతే టేస్ట్ ఆసమ్ ఉందండి. అసలు మా ఇంట్లో వాళ్ళైతే చాలా పొగిడేశారు ఇది తిన్న తర్వాత. మీ ఇంట్లో కూడా అలానే ఉండాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి. ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలానే నా రెసిపీని లైక్ చేసి షేర్ చేయండి. దీనికోసం మనం ముందుగా ఒక స్వీట్ పొటాటోని తీసుకుని ఇలా పీల్ అవుట్ చేసుకోవాలి. మొత్తం ఇలా పీల్ అవుట్ చేసుకుని కడిగి మనం కొబ్బరి తురిమేది ఉంటుంది కదండి, దాంతోన చిన్నగా తురుముకోవాలి. చూస్తున్నారు కదా, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. జస్ట్ ఒక 10 మినిట్స్లో మీరు ఈ స్వీట్ అనేది చేసి పెట్టేయచ్చు. మీ ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు చాలా స్పెషల్గా కూడా ఉంటుంది, వెరైటీగా కూడా ఉంటుంది. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తురిమేసుకోవాలి. ఇలా తురిమిన దాన్ని పక్కన పెట్టుకుని చూసారు కదా, నల్లగా అవుతుంది కదా అని మీరు ఏమి ఇది అవ్వద్దు. నల్లగా అయినా కానీ మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటాం కాబట్టి ప్రాబ్లం ఉండదు. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల గీ వేసుకొని, అదే అండి నెయ్యి వేసుకొని బాదం, కాజు, కిస్మిస్ ఇంకేమైనా మీకు డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటే అవన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. చూస్తున్నారు కదా, ముందు బాదం వేసుకోండి, ఎందుకంటే కాజు కానీ కిస్మిస్ కానీ వేస్తే త్వరగా మాడిపోతాయి. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను కదా. నేనైతే కాజు వేసాను. తర్వాత బాదం కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనం వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. హై ఫ్లేమ్లో వేయిస్తే ఏమవుతుందంటే గోల్డెన్ కలర్ తొందరగా వచ్చేసి మాడిపోతాయి, మనకంత టేస్ట్ మంచిగా అనిపించదు. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టి చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా న్యూ రెసిపీ కూడా. ఇప్పటివరకు ఎవరైనా చేశారో లేదో నాకైతే తెలియదు, నేనైతే కొత్తగా ట్రై చేశాను, చాలా బాగా కుదిరింది. చూసారు కదా, ఇలా వేయించుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ అయితే కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియో అనేది అనేక మంది చూడడానికి ఛాన్సెస్ ఉంటుంది, కాబట్టి నన్ను మీరు ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. సో ప్లీజ్ అండి, ఒక లైక్ కొట్టండి. చూసారు కదా, ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మనం ముందుగా తురిమి పెట్టుకున్న స్వీట్ పొటాటోని వేయాలి. స్వీట్ పొటాటో కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. నేను ఒక కప్పు తీసుకున్నానండి స్వీట్ పొటాటో. ఒక మీడియం సైజు స్వీట్ పొటాటో తీసుకుంటే మనకి ఒక కప్ అంత అయ్యింది. ఇది చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది, ఒక 2-3 అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుంటూనే ఉండాలి. ఇది మీరు అలానే వదిలేస్తే మాడిపోతుందండి, అలా కాకుండా తిప్పుకుంటూ ఉంటేనే మొత్తం అనేది మంచిగా ఫ్రై అవుతుంది. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వస్తుంది అనిపించుకుని పద్దాక కలుపుతూనే ఉండండి. దీనికి ఎప్పుడు కలుపుతూ ఉండడమే పెద్ద ప్రాసెస్ అండి. చూసారు కదా, ఒక కప్పుకి నేను అందాజ పోస్తున్నాను, 3 నుంచి 4 కప్పుల పాలు పడతాయి. నేనైతే క్రీమీ మిల్క్ యూస్ చేస్తున్నాను. లో ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించాలి. ఒక 10 మినిట్స్ అయినా ఉడికించాలండి. ఇది పాలల్లోనే ఉడకాలి. తరువాత దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్లంతా
సన్న సగ్గుబియ్యం వేస్తున్నాను. సన్న సగ్గుబియ్యము ముందేం నానబెట్టాల్సినంత అవసరం లేదు. అదే లావు సగ్గుబియ్యం మీరు వాడేటట్లయితే కనుక ముందు నానబెట్టుకోవాలండి, ఒక 10 నిమిషాల ముందు. అలానే సాఫ్రాన్ కూడా నేను కొద్దిగా వేస్తున్నాను కలర్ కోసం. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు, ఉన్నవాళ్ళు యూస్ చేసుకోండి, ప్రాబ్లం ఉండదు. కలర్ అయితే మంచిగా వస్తుంది అని నేను ఫుడ్ కలర్ యూస్ చేయకుండా సాఫ్రాన్ యూస్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ అయిన తరువాతనే సన్న సగ్గుబియ్యం వేయండి. అదే లావు సగ్గుబియ్యం అయితే చెప్పాను కదండి, ముందే నానబెట్టుకోవాలి. ఒక 15 to 10 మినిట్స్ ముందైనా, ఒక 15 మినిట్స్ ముందైనా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా లో ఫ్లేమ్లోనే చేయాలి. చూస్తున్నారు కదా, నేను ఒక 2 టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం కూడా వేస్తున్నాను. స్వీట్ పొటాటో వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. అలానే ఫైబర్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది కదండి. అలానే సగ్గుబియ్యం కూడా మనకి మొత్తం వాటర్ వేడి అనేది గుంజేస్తుంది మన బాడీలో వేడి. దానివల్ల పిల్లలు చాలామంది సగ్గుబియ్యం కూడా తినరు కొంతమంది. అలాంటి టైంలో ఇలా చేసి పెట్టండి. ఇలా దగ్గర పడిన తర్వాత 2 ఇలాచి చిన్నగా ముక్కలుగా చిన్నగా దంచుకుని వేసుకోండి. అలానే మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి, ఒక కప్పు మనం తీసుకున్నాం కదండి స్వీట్ పొటాటో తురుముని, హాఫ్ కప్పు నేను కండ చక్కెర యూస్ చేస్తున్నాను. చిన్నపిల్లలకి మంచిది అని, అలానే వేడి తక్కువ అవుతుంది అని నేను ఈ రెసిపీ చేస్తున్నానండి. ఒంట్లో వేడి మొత్తం ఇట్లే కరిగిపోతుంది, దానికోసం అని నేను ఇలా కండ చక్కెర యూస్ చేస్తున్నాను. మీరు చక్కెర కానీ బెల్లం కూడా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కొద్దిగా దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుని తింటే ఎంతో అంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ప్రపంచంలో 8th వండర్ ఏదైనా ఉందంటే అది ఈ స్వీట్ అని నా ఒపీనియన్ అయితే. తిన్న తర్వాత మీరు అది ఖచ్చితంగా ఒప్పుకొని తీరుతారు. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే నా రెసిపీని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మరొక కొత్త వీడియోతో మరలా మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.